అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వర్షాకాలంలో జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పెరిగే కొద్దీ నీరు నిల్వలు ఎక్కువైపోతాయి. నీరు నిల్వలు ఎక్కువయ్యే కొద్దీ క్రిముల ఉత్పత్తి కూడా పెరిగిపోతుంది. ఈ క్రిముల ఉత్పత్తి పెరిగే కొద్దీ మనకు అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మన దేహంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి కూడా మరింత చైతన్యవంతమై మరింత చురుగ్గా పనిచేసి మరింత శక్తివంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి ఈ వ్యాధి నిరోధక శక్తిని ఎప్పుడైతే మనం పెంపొందించగలమో అప్పుడు ఎలాంటి రుగ్మతలు మన దరి చేరకుండా ఉంటాయి. ఒకవేళ అథవా రుగ్మతలు లేదా బాధలు లేదా అనారోగ్యాలు ఏమైనా కలిగినా మరి త్వరగా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ రక్షణ వ్యవస్థని ఎలా మెరుగుపరచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటే వారంలో 2-3 సార్లు వెజిటబుల్ సూప్ తీసుకుంటూ ఉండాలి. సర్వసాధారణంగా వెజిటబుల్ జ్యూసు మనం చల్లది మిగతా సమయాల్లో తాగుతాం, మిగతా కాలాల్లో తాగుతాం. కానీ ఈ వర్షాకాలంలో తాగారంటే మనసు ఒప్పదు, తాగబుద్ధి కాదు, తాగే పరిస్థితి ఉండదు, తాగలేము. మరి ఆ వెజిటబుల్ జ్యూస్ని సూప్ లాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా సమర్థవంతంగా కూడా ఆ యొక్క సూప్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వెజిటబుల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలంటే కీరా, టమోటా, అదేవిధంగా క్యారెట్, బీట్రూటు ఇలాంటివి కాస్త తీసుకొని తగినన్ని తీసుకొని మిక్సీ చేసేసి జ్యూస్ లాగా తయారు చేసుకొని ఆ జ్యూస్ని పొయ్యి మీద పెట్టేసేసి మరిగించేటప్పుడు కాస్త మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, పసుపు పొడి, లవంగాల పొడి కాస్త కొద్దిగా వేసేసి తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కాస్త నిమ్మరసము, తేనె కలిపి సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా వారంలో కనీసం 2-3 సార్లు ఈ వెజిటబుల్ సూప్ తీసుకోవడం వర్షాకాలం అంతా అలవాటు చేసుకోవాలి. అట్లే రెండవది హెర్బల్ టీ. హెర్బల్ టీ కూడా వారంలో 2-3 సార్లు తీసుకోవడం మంచిది. అంటే తులసి, పుదీనా, అల్లము ఇలాంటి వాటితో ఈ హెర్బల్ టీ తయారు చేసేసుకొని అందులో కాస్త నిమ్మరసము, తేనె కలిపేసేసి ఆ హెర్బల్ టీని కూడా సేవించడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగి రక్షణ వ్యవస్థ మరింత దృఢతరమైపోయి వ్యాధులు రాకుండా, వ్యాధులు దరిచేరకుండా, వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా రక్షణ వ్యవస్థ చాలా చురుగ్గా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ విధంగా మనం ఈ హెర్బల్ టీని వాడినప్పుడు ఈ యొక్క హెర్బల్ టీ మనం ఒకరోజు తీసుకుంటే దాని యొక్క ప్రభావము 3-4 రోజులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వారంలో 2-3 సార్లు ఈ హెర్బల్ టీని ఈ యొక్క పద్ధతిలో వాడుకోవాలి. అట్లే భోజన విషయంలో వస్తే మధ్యాహ్నం భోజనంలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ల వల్లనే కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా మన దేహంలో ఏర్పడినటువంటి విషతుల్యమైనటువంటి రసాయన యొక్క పదార్థాలు నిర్వీర్యం చేసేందుకు ప్రోటీన్స్ అవసరము. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ప్రోటీన్స్ అవసరము. అదేవిధంగా వ్యాధి క్రిములతో పోరాడేటువంటి ఎంజైమ్లు ఉత్పత్తి అయ్యేందుకు ప్రోటీన్స్ అవసరము. లివర్ను దెబ్బతినకుండా లివర్లో ఉన్నటువంటి హానికారక అంశాలను నిర్వీర్యం చేసేందుకు ప్రోటీన్స్ అవసరము. ఇలాంటి ప్రతి సాధారణమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క పనులకన్నిటి కూడా పనులు నిర్వర్తించేందుకు కూడా ఈ ప్రోటీన్ చాలా అవసరం. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారము మధ్యాహ్నం పూట తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే పప్పు, ఆకుకూరలు ఇలాంటి వాటితో పాటు ఈ మీల్ మేకరు, అదేవిధంగా సోయా ఫ్లేక్స్ ఇలాంటివి ఆ ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట మధ్యాహ్నం. అదేవిధంగా మధ్యాహ్నం పెరుగు కూడా తీసుకోవడం చాలా మంచిది. ఈ పెరుగు సర్వసాధారణంగా రాత్రిపూట తోడుపెట్టేసేసి ఉదయం పూట మనం ఏం చేస్తామంటే పెరుగు తయారై ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం దాకా పులుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఫ్రిడ్జ్లో పెడతాం అన్నమాట. అది మంచిది కాదు. వర్షాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండదు కాబట్టి మరి పెరుగు కూడా మధ్యాహ్నం దాకా కూడా అంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పులిసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ యొక్క పెరుగును మనం మధ్యాహ్నం భోజనంలో కూడా
ఫ్రిడ్జ్లో పెట్టకుండానే వాడుకోవాలన్నమాట. దీనివల్ల ఔషధ గుణాలు బాగా రెట్టింపై పెరుగులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కెమికల్స్ కూడా సమర్థవంతంగా ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. ఈ పెరుగులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పెరుగును మనం సేవించడం వల్ల ఈ యొక్క పెరుగు వల్ల ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందో దానివల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగిపోతుంది, రక్షణ వ్యవస్థ కూడా బలపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో మనం మధ్యాహ్నం పూట పెరుగు తీసుకోవాలి. అదేవిధంగా డిన్నర్ వీలైనంత త్వరగా డిన్నర్ ముగించడం మంచిది. ముఖ్యంగా తేలికైనటువంటి ఆహారం తీసుకోవాలి. రాత్రి 6:30-7 గంటల లోపల డిన్నర్ ముగించేసేయాలి. ఈ డిన్నర్లో కూడా డ్రై నట్స్, ఇప్పుడు బాదాము, పిస్తా, క్యాష్యూ, అదేవిధంగా ఈ గుమ్మడి గింజలు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క డ్రై నట్స్ని తగినన్ని తీసుకొని ఒక 7-8 గంటల సేపు నానబెట్టేసేసి డ్రై నట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పెందల కడనే తీసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. దీంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడి శక్తివంతమై రక్షణ వ్యవస్థ బాగా దృఢంగా ఉండడం చేత వ్యాధులు రాకుండా, వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా పెందలాడనే ఆహారం తీసుకుంటాం కాబట్టి మనకి బాడీ రిపేరీ క్లీనింగ్ మెకానిజం కూడా బాగా ఉండేసేసి వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మన దేహానికి మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట. దీంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ అంటే జామకాయలు, రోజు ఒక జామకాయ తీసుకోవడం వల్ల కూడా జామకాయలు ఉన్నటువంటి విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిగా పనిచేసేసి రక్షణ వ్యవస్థను చైతన్యపరిచేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రోజు ఒక జామకాయ తీసుకోవచ్చు. లేదా 3 లేదా 4 ఆల్బకర పళ్ళు కూడా మనకు సర్వసాధారణంగా బాగా దొరుకుతాయి. కాబట్టి ఒకవేళ అట్లా బాగా దొరికేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆల్బకర పళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. అట్లే వీటన్నిటికి తోడు నీటి సేవన, గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా చాలా మంచిది. విధి లేని పరిస్థితుల్లో కాచి చల్లార్చిన నీళ్లు తాగడం మంచిది. ఈ యొక్క గోరువెచ్చని నీళ్లను కూడా, లేకపోతే కాస్త మనం కాఫీ, టీ తాగినంతటువంటి వేడిలో ఉన్నటువంటి నీళ్లను కూడా కొద్దిగా సిప్ చేస్తూ తాగడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి చాలా చురుగ్గా ఉండి చైతన్యవంతమై వివిధ వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి దైనందిన జీవితంలో వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు వెజిటబుల్ సూప్స్ వాడుకుంటూ, హెర్బల్ టీ సేవిస్తూ, మధ్యాహ్న ఆహారంలో ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ, రాత్రిపూట నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. లేని పక్షంలో 1-2 పులకాలు తీసుకొని ఎక్కువగా కర్రీ, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా లేనటువంటి కర్రీని తీసుకున్నా సరిపోతుంది అనమాట. ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ మరి నీటిని కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల వర్షాకాలంలో ఎలాంటి జబ్బులు రాకుండా మనకై మనం రక్షించుకోవచ్చు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి అంశాన్ని మీరు ఈ వీడియోలో వర్షాకాలంలో జబ్బులు రాకుండా ఉండేందుకు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.